మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి వెళ్తూ ఉంటారా? ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి అక్కడికి చెప్పాను ఇక్కడికి? గదా! జాయింట్ ఫ్యామిలీ 9 మంది మామయ్యలున్నారు. అదే. మామయ్యల మామయ్యలు మీతో ఎలా ఉంటారు? మీ కూతురు లెక్క చూసుకుంటారింక. కూతురు లెక్క చూసుకుంటారా? వీడియోలు చూసారా? ఇప్పటి వరకైతే ఏం చూడలే నా వీడియోస్ అయితే. మా అత్తమ్మ ఎందుకు అందరిని చూసింది బ్లాక్ కాబట్టి చేసి పడేసిర్రా? నేను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ అకౌంట్‌లు? చేసినా కూడా ట్రోల్స్ చూస్తూనే ఉన్నారు గదా! ఫేమ్‌లో ఉంది ఓకే. గదా! ఆ! ఏమనలేదా? ఎప్పుడసలు చూడలే. అత్తమ్మలు, మామయ్యలు ఎవ్వరు చూడలే. మా అత్తమ్మ చూసింది. హ్మ్. మా వదిన చూసింది. హ్మ్. కాల్ చేశారు. చెయ్యకు బావ అని హ్మ్. అలాంటివి. తీసేయి అన్నారు. వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను. ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా? వీడియోలు ముఖ్యమా? అనే దగ్గరికొస్తే ఏం డిసైడ్ అవుతావు? ఫ్యామిలీయే ముఖ్యమంట. ఫ్యామిలీయే ముఖ్యం గదా! హ్మ్. ఒక సైడు అత్త వాళ్ళు వద్దన్నారు. మీ సొంత అత్తయ్య వద్దని చెప్పింది. హ్మ్. అవునా? మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు. హ్మ్. అవునా? మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయి అని చెప్పారు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చజెప్పుకున్నానని చెప్తున్నావు కానీ వాళ్ళ మాట ఎక్కడ కూడా నేను వినట్లేదు కదా! వినడం అంత ఇప్పుడు చెప్పే అంటే పద్ధతిలో హ్మ్. ఉంటది. ఇప్పుడు నేను కాలేజీ డిప్లొమా అసలు సివిల్ ఇంజినీరింగ్ అంటే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ అవి. అవును. అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్‌కే అంత సాధ్యం అయితది. గర్ల్స్ అయితే చాలా అలౌట్ మంది ఉండదు. ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. అలౌట్ ఉండదు. హ్మ్. అంత దాన్ని నువ్వు చదవగలుగుతావు, మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యా. అర్థమైందా? వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది గదా! ఫ్యామిలీకి. అదే అంటే అంటున్నానుగా. ఇప్పుడు మా అమ్మకి అది నీ ఇష్టం మాట లేదు. నీ అది ఇష్టం మాట లేదు. నేను చెప్పేది ఇనండి. హ్మ్. మీకు అర్థమైతుందా? మా నాన్న సపోర్ట్ ఉంది. మా అమ్మకి ఇష్టం లేదు. డిగ్రీ చదువుకో, ఇంటర్ చదువుకో అని చెప్పింది. నాకు అదంతా ఇష్టం లేదు. డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మని నచ్చచెప్పుకొని జాయిన్ అయ్యా. వాళ్ళకి గూడా నచ్చచెప్పే గదా! దీంట్లో అదే. ఒక పాయింట్ అది చదువు. ఆలోచించండి. అది చదువు. చదువు వేరే, ఇది అది వేరే అనొద్దు. ఎందుకు కాదు? ఏదైనా ఒక మంచి పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తది మీకు. ఓకే. నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్‌నే. సరే మేమందరం నెగెటివ్ పచ్చ గాళ్ళమే గానీ కామెల్లోనికి లోకమంతా అవును పచ్చగా గానీ అనిపిస్తుంది. మీకు అట్లాగే ఉంది అవును. మరి. సరే గానీ హ్మ్. మీకిప్పుడు వీడియోస్ ఎవరైతే నో, నో, నో అని చెప్పారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఇలాంటి వీడియోస్ చెయ్యాలి. ఇలానే ఉండాలి నేను. నన్ను 40 మంది కాదు 400 మంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు. నేను ఇలానే ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినా కాబట్టి రేపొద్దున వస్తుంది. ఇది మొత్తం మీ మెడకే తిరిగితే ఏం జేస్తారు? తిరిగినా దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతిలో నేను సాల్వ్ చేసుకుంటా. ఓకే. మీ హస్బెండ్ ఎవరైతే ఈరోజు ఇలా వద్దు భవాని తీసేయని కూడా నచ్చజెప్పిన తర్వాత రేపు డివోర్స్ వరకి ఎళ్తే మీ సిట్యుయేషన్ ఏంటి? అంత దాకా పోలేదు గదా! నాదేమి. ఏమని చెప్పి నచ్చజెప్పారు? ఏంటిది? మీ హస్బెండ్‌కి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది. రేపొద్దున అంత ఇంత సిట్యుయేషన్ గూడా దారుణమైన రాదు. అంటే ఆ! మీరంటున్నారు అంత దాకేం పోదు నా సిట్యుయేషన్ అయితే. ఓకే. ఆ! నా సిట్యుయేషన్ అంత దాకైతే మీ పోదు. హస్బెండ్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు తనది. హ్మ్. నీ ఇష్టం. ఇప్పుడు ఇష్టమని ఎందుకంటాడు? తన క్యారెక్టర్ ఎట్లాంటిదో చాలు. ఇప్పుడు 10 మంది మగోళ్ళు తనని పంపిస్తే తను ఒక మగోడికి మంచిగా వస్తది అనే పెళ్ళాన్ని థాట్ సరే. ఉంది గాబట్టి నా మొగుడికి చెయ్యి అంటుండు. నీ ఓకే. ఇష్టం అంటుండు. ఓకేరా. అర్థమైందా? అది గూడా యాక్సెప్ట్ మీ హ్మ్. హస్బెండ్ చాలా గొప్పోడు. హ్మ్. మేము గూడా ఒప్పుకుంటాము. ఇదే మీ హస్బెండ్‌ని ముందు మీ ప్రమోషన్‌లోకి వీడియోలోకెళ్ళినప్పుడు ఇలా మాట్లాడారు 30,000 ఇవ్వండి రమ్మనంటే, ఏ భర్త అయినా కూడా భార్యని ఇంకొక మొగోడొచ్చి ఇలాంటి మాట అనిపించుకోవడం సరదానా వాళ్ళకి? మా ఆయన లేడప్పుడు. ఉన్నా లేకపోయినా గూడా హ్మ్. ఇలాంటి మాటలు అనిపించుకోవడం ఇప్పుడు ఆ మీతో హస్బెండ్‌కి చెప్పేదాకా గూడా సరదానా? మా ఆయనకి తెలీదు దెలుసా? దాని కింద కమెంట్స్ హ్మ్. కూడా వస్తాయి కదా! నార్మల్‌గా మీ వీడియోల కింద. ఏం మీ ఇంట్లో మొగోడు పట్టించుకోవట్లేడా? మగాడు సక్కగా లేడు గాబట్టే మొగుడనేటోడు సక్కగా లేడు గాబట్టే ఇది అనేటోళ్ళు రోడ్డు అంటారు. మీదకొచ్చింది అని. కుక్కలు వాగినట్టే పట్టించుకోను. మా ఆయన గూడా దేకడు ఎవరిని. వాళ్ళేం అలానే నిన్ను కూడా పెట్టట్లేదు. దేకట్లేదేమో. హ్మ్. నిన్ను ఎవరు? కూడా నన్ను దేకట్లేదేమో. దేకుతున్నాడు గాబట్టే నాతో ఉంటుండు. నన్ను దేకపోతే విడాకులిచ్చి పంపించేటోడు గదా! ఇంక నువ్వు ఇట్లనే అని జెప్పి పాప కోసం అడ్జస్ట్ అయితుండేమో. ఏమో నువ్వంటున్నావు. మా ఆయన అట్లా అనడం లేదు మరి సో, నన్నయితే. ఇప్పటి వరకి నీకు నువ్వే మాట్లాడతన్నావు సొంతంగా ప్రమోషన్‌ల దగ్గర జరిగింది మీ హస్బెండ్‌కి అసలు తెలీదు. తెలీదు. తెలిస్తే ఎందుకు షేర్ చేసుకోలేదు? అన్నీ షేర్ చేసుకునే మీరు ఎందుకు షేర్ చేసుకోలే? ఎందుకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అంటే నెగెటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. అంతా నెగెటివ్ తెచ్చి మా ఆయనకి మైండ్‌లో డిస్టర్బ్ చేయలేను గదా నేనేమి. ఆ కామెంట్‌లు కూడా చూడకు బావ అని నేను చెప్తా మా ఆయనకి. ఓకే. సో, హ్మ్. చూడడు. చూడడు. అసలు పట్టించుకోడా మీ వీడియోస్‌ని? పట్టించుకోడు అంటే పట్టించుకోడింక. అంతే. అసలు డిస్కషనే రాదు మీ ఇద్దరికి. రాదు మా దాంట్లో. మీరు కంటెంట్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నారు. బిజినెస్ కోసం కాదు. బిజినెస్ ప్రమోషన్ చేసేదాన్నయితే హ్మ్. ఇప్పుడు ఇంటర్వ్యూలు గూడా నాకవసరం లేదు. ప్రమోషన్‌లు గూడా నాకవసరం లేదు.
గుట్టికెళ్ళి పడుకునేదాన్ని కదా పోయి. ఈ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అవసరం లేదు కదా, నువ్వు అంటున్నావు కదా. కంటెంట్ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను అన్నప్పుడు నిజంగా మీకు అంత కోపం వచ్చినప్పుడు మీరు అవి నేను ఇది కంటెంట్ కోసమే మాత్రమే చేస్తున్నా, మెసేజ్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తున్నా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గట్టిగా మాట్లాడాలి. కానీ మీరు రండి నువ్వు చెప్పండి, ఇప్పుడు మీకు స్టార్టింగ్ లోనే చెప్పా, మీ తర్వాత నేను మాట్లాడతా, నా తర్వాత మీరు మాట్లాడతారు, ఇద్దరు కుక్కలాగా అరుచుకుంటే సమాధానం రాదు కదా. సమాధానం నేను అదే అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో ఒక చెప్పా, ఒక అమ్మాయిని తిట్టా, నేను పేరు కూడా మెన్షన్ చేయదు. ఆ అమ్మాయిని తిట్టినా, కోపంగానే తిడితే ఆ అమ్మాయి నా వీడియో పెట్టుకొని వైరల్ చేసుకుంటుంది. నాకు ఇష్టం లేదు. నా వీడియో పెట్టుకొని ఒకళ్ళు వైరల్ చేసుకోవటం అంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు పబ్లిక్ పెట్టమంటే వాళ్ళు పెట్టుకున్నా నాకు ఇష్టమే, ఎందుకంటే పబ్లిక్ వల్లే కదా నేను రీచ్ అయింది. ఓకే, డాక్టర్ అనేది తీసేరా? ఇప్పుడు డాక్టర్ అని కాదు తీసింది, తిట్టా ఇంకా అమ్మాయి. అది కాదు, నాకు దానికి ఆన్సర్ వచ్చేసింది మీరు చెప్పడంలో. అలా మీరు ఏమంటారు, తిట్టినా కూడా మేము ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ అలా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను పాత వీడియో ఒక 5 వీడియోస్ ఇలా ఎందుకు తీసినా అంటున్నారు కదా, దానికి ఎందుకు తీసినా వాళ్ళు తిట్టారు, వాళ్ళకి వెళ్ళి మళ్ళీ నేను ట్రోల్ చేశాను అనుకో, వాళ్ళు ఫేమస్ అవుతారు. అలా ట్రోల్స్ చేయకుండా ఇలా మాట్లాడాను నేను. ఇలా మాట్లాడితే మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ డిలీట్ చేయమన్నారు కదా. అన్నాడు కదా, చెప్పాను కదా, డిలీట్ చేసే అన్నాడు. డిలీట్ చేయాలి చెప్పే పద్ధతిలో కానీ ఇప్పుడు భవానీ గారు ఒరిజినల్ గా అంటే వీడియోలో కాదు, ఇంట్లో విలువలు కలిగిన ఒక ఏమంటారు వైఫ్, అవునా? వీడియోలోకి వస్తే మెసేజ్ కోసమే చేస్తుంది. కానీ అదే రియల్ భవానీకి ఈ వీడియోస్ చేసిన తర్వాత తప్పని అనిపించలే? వైఫ్ గా ఒక అమ్మగా, ఒక ఆడపిల్లగా, అన్నిటికంటే ఒక తల్లికి కూతురుగా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి తెలియని. ఇంకా అది కాదు ఆ కంటెంట్ అనలే, నేను ఆ కంటెంట్ మెసేజ్ చెప్పిన, ఆ కంటెంట్ అనలే, ఈ 5 వీడియోల గురించి మాత్రమే అడిగిన. చెప్పు, నేనేం అడిగినా ఈ 5 వీడియోల గురించి మాత్రమే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆడపిల్లగా, ఒక తల్లికి బిడ్డగా, నువ్వు పిల్లకి తల్లిగా, ఒక వైఫ్ గా నీకు ఆ వీడియో ఏదైతే కూకట్పల్లికి రండి, నేను ఎవరితో అయినా రావాలి అంటే మీరు ఒక కమెంట్ పెట్టండి, అందులో నచ్చిన వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను అని ఇలా పెట్టారు కదా. ఈ వీడియో భవానీకి ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు అరే నేను ఇలా చేసినందుకు తప్పు అనిపిస్తుంది, ఇలా చేయకుండా ఉండాల్సిందని అనిపించింది. డిలీట్ చేద్దామని అనిపించింది, కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా ఏమని. నా కోపం ఆ వీడియో వల్ల పాత వాళ్ళకి అర్థమైతది, ఎందుకంటే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వీడియో పెట్టుకొని ఫేమస్ అయింది అని పాత వాళ్ళకైతే, కొత్త వాళ్ళైతే వాళ్ళకి చెప్పలేను కదా.